హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టిక్కన్ ప్రాజెక్టులో అయితే ఒక మిస్టేక్ గురించి అయితే మన కోర్ టీం వాళ్ళైతే మన ముందుకైతే ఒక అప్డేట్తో రావడం జరిగిందండి. మనం పొరపాటున ఈ యొక్క మిస్టేక్ చేసామనుకోనండి, ఖచ్చితంగా మన టిక్కాయిన్ యాప్లో ఉన్న కాయిన్స్ని లైఫ్లో మనమైతే సెల్ చేసుకోవడం కానీ విత్డ్రా చేసుకోవడం కానీ కుదరదనమాట. సో అసలు ఆ మిస్టేక్ ఏమిటి, అది మనం చేయకుండా ఏ విధంగా జాగ్రత్త పడాలి అనే టాపిక్పై మీకైతే ఫుల్ క్లారిటీ ఇస్తాను, గమనించాలి. ఇంకా విధంగా మన ఛానల్ కానీ కొత్తగా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ కానీ బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. సో ముందుకు చూసినట్లయితేనండి, ఈ యొక్క ప్రాజెక్టులో అయితే మనకి చాలా అప్డేట్లు అయితే ఈ యొక్క ఆగస్ట్ మంత్లో మన ముందుకైతే రాబోతుందండి. మనకైతే మైగ్రేషన్ జరగబోతుంది. ఇంక దాంతోపాటు మన టిక్ వ్యాలెట్ యాప్ కూడా రాబోతుందండి. ఎగ్జాక్ట్గా మనకి ఆగస్ట్ 20వ తారీఖు వస్తుందా లేదనుకుంటే ఇంకొంచెం ముందుకు వస్తుందా అనేది మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్ అయితే లేదండి. సో మనకైతే రాబోతుంది అనమాట. నో ప్రాబ్లం, ఒకరోజు అటు ఇటు అయినా ప్రాబ్లం లేదు. మనకి యాప్ అయితే ఎటువంటి గ్లిచెస్ బగ్స్ లేకుండా చాలా స్మూత్గా యూజ్ చేసుకోవడానికి వీలుండేలాగైతే డిజైన్ చేస్తున్నారండి. సో అది మనం రాబోతుంది అనమాట. అది నార్మల్ వ్యాలెట్ కాదండి, అది ఒక వెబ్3 వ్యాలెట్ అనమాట. సో అది ఎటువంటి వెబ్3 వ్యాలెట్ ఆల్రెడీ వీడియో చేశాను అనమాట, మన ఛానల్లో ఉంటుంది. సో ఆ వీడియో చూడండి ఒకసారి అయితే. సో ఇక్కడ చూసినట్లయితేనండి, మన ప్రాజెక్టులో అయితే కొంతమంది చేసి ఒక మిస్టేక్ అయితే ఉంటుందండి. దానికి సంబంధించి వీళ్ళు స్పందించారన్నమాట మన కోర్ టీం వాళ్ళైతే. అదేంటో తెలుసుకుందాం. ఇక్కడ అకౌంట్ బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది చాలా సస్పీషియస్ యాక్టివిటీని చదువుతున్నారండి వీళ్ళైతే. అంటే నిషేధిత ప్రాసెస్ అనమాట. అంటే మన యొక్క టిక్కాయిన్ యాప్లో ఎవరైతే ఫ్రీ మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళు లిస్టింగ్ ప్రాసెస్ కంటే ముందుగా ఈ కాయిన్ అనేది క్రిప్టో ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అవ్వడం కంటే ముందుగా వాళ్ళ యొక్క టిక్కాయిన్ అకౌంట్ని కానీ బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది చేయడం అనేది ఖచ్చితంగా నిషేధితం అని చెబుతున్నారన్నమాట. అంటే ఖచ్చితంగా రాంగ్ అని చెబుతున్నారండి. ఎందుకంటే మనం మన యొక్క యాప్లో మైనింగ్ అయితే చేసుకుంటాం, అక్కడ వరకు మనకు అర్థమైంది, బాగానే ఉంది. కాకపోతే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ టిక్కాయిన్ యాప్ని వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నారన్నమాట. అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుందండి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 2 వ్యక్తులు ఉన్నారండి. వాళ్ళల్లో ఒక వ్యక్తి అయితే ఈ యొక్క టిక్కాయిన్ ప్రాజెక్ట్లో మైనింగ్ చేసుకుంటున్నాడు. తన దగ్గర 1,00,000 కాయిన్లు అయితే ఉన్నాయి. సో సెకండ్ వ్యక్తి ఎవరైతే ఉంటారో తన దగ్గర అయితే కాయిన్స్ లేవు కాబట్టి మీ యొక్క టిక్కాయిన్ అకౌంట్ నాకు అమ్మేయచ్చు కదా అంటారన్నమాట. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ వ్యక్తి వేరే వ్యక్తికి అయితే టిక్కాయిన్ని ఎంతో కొంత అమౌంట్కి అయితే సెల్ చేస్తారన్నమాట. అంటే అమ్మేసుకుంటాడు అనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ యొక్క అకౌంట్కి సంబంధించిన జీమెయిల్ ఉంటుంది కదండి, ఆ యొక్క జీమెయిల్ని ఎవరికైతే అమ్మేస్తున్నామో ఆ పర్సన్కి అయితే మనం ఇస్తామండి జీమెయిల్ అనేది. సో అప్పుడు ఏం జరుగుతుందంటే మన యొక్క ఐడికి ఐపీ అడ్రస్ అయితే ఉంటుందండి. టిక్కాయిన్ ప్రాజెక్టులు ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఐపీ అడ్రస్ అయితే ఉంటుందండి. ఆ అడ్రస్ మనకు కనిపించదండి, కేవలం మన కోర్ టీం వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కనిపెడతారండి. సో ఇప్పటి వరకు ఈ మొబైల్లోనే కదా మైనింగ్ జరిగింది ఈ యొక్క అకౌంట్ అనేది, ఇప్పటి నుంచి ఏంటి వేరే మొబైల్లో మైనింగ్ జరుగుతుంది అనే ఉద్దేశం అనేది వాళ్ళకి వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మన యొక్క ఐడిని టిక్కాయిన్ ఐడిని అయితే వాళ్ళు సస్పెండ్ కానీ బ్యాన్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెబుతున్నారండి వీళ్ళైతే. అది కూడా ముఖ్యంగా లిస్టింగ్ కంటే ముందు జరగకూడదు ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే మనకి కమ్యూనిటీ మొత్తం కూడా రియల్గా ఉండాలి. ఇంకా దాంతోపాటు కేవైసీలు చేసుకున్న తర్వాత కూడా ఐడీలు అయితే కొంతమంది అమ్ముకోవడానికి ట్రై చేస్తున్నారు. సో అది ఖచ్చితంగా రాంగ్ ఇన్ఫర్మేషనే కదండి. సో ఖచ్చితంగా అలాంటి జరగకూడదు అనమాట. సో అది విషయం అయితే. అధికారికంగా లిస్టింగ్ చేయడానికి ముందు టిక్కాయిన్ అకౌంట్లను అమ్మడం లేదా కొనడం అనేది పూర్తిగా నిషిద్ధం అని చెబుతున్నారండి వీళ్ళైతే, మన కోర్ టీం వాళ్ళు. మీ యొక్క టిక్కాయిన్ అనేది టిక్కాయిన్ ఐడి ఎవరికైతే ఉంటుందో, ప్రతి మొబైల్ ఐడి ఉంటుంది కదా మనందరికి కూడా, ఆ అకౌంట్ అనేది మీకు మాత్రమే సంబంధం ఉండాలి, అది మీకు మాత్రమే చెందాలని కోరుకుంటున్నారు వీళ్ళైతే. సో అందుకేనండి వీళ్ళైతే ఐడీస్ని బయింగ్ అండ్ సెల్లింగ్ ఖచ్చితంగా చేయవద్దని చెబుతున్నారన్నమాట. మేము అనుమానాస్పద ఖాతాలు ఈ విధంగా బయింగ్ అండ్ సెల్లింగ్ చేసినట్లుగా మీకు కనిపెట్టామనుకోండి, మన కోర్టు వాళ్ళు చూస్తుంది ఇదంతా కూడా. సో ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్న వారి అకౌంట్లు అయితే ఖచ్చితంగా లిస్టింగ్ కోసం అంగీకరింపబడమని చెబుతున్నారు. సో ఎవరైతే ఇక్కడ అప్పటి వరకు ఒక మొబైల్ మైనింగ్ బాగా జరిగి ఆ తర్వాత వేరే మొబైల్కి షిఫ్ట్ అయిపోయింది అనుకోండి అకౌంట్ అనేది, అది బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ కిందకైతే రావచ్చు. కొన్ని ఇబ్బందులు కూడా ఉండొచ్చండి. కాబట్టి ఆ విధంగా ఏం జరుగుతుందంటే, ఆ విధంగా డివైస్ చేంజ్ అయింది అనుకోండి, ఒక మొబైల్ నుంచి వేరే మొబైల్లోకి ఐడి మారిపోయింది అనుకోండి, చేంజ్ అయింది అనుకోండి, అది ఖచ్చితంగా ఒక సస్పిషియస్ యాక్టివిటీ లాగా మేము పరిగణిస్తామని చెబుతున్నారన్నమాట. అప్పుడైతే ఆ ఐడిని సస్పెండ్ కానీ బ్యాన్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మీకు అర్థం కదండి. కానీ ఇప్పటి వరకు కొంతమంది అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే ఒక మొబైల్లో 2 అకౌంట్లు అయితే మైనింగ్ అయితే చేశారు మన టిక్కాయిన్ ప్రాజెక్టులు అయితే. కాకపోతే ఇప్పుడైతే వాళ్ళు వేరే మొబైల్లోకి అయితే షిఫ్ట్ అయిపోయారండి. కానీ ఇక్కడ చూసినట్లయితే
ఐడీ అనేది వేరే మొబైల్‌లోకి చేంజ్ అయిన తర్వాత, ఆ యొక్క మొబైల్‌లోకి వెళ్ళిపోతుంది గదా! జీమెయిల్ అనేది. అప్పటి వరకు ఫస్ట్ మొబైల్‌లో ఉండిద్ది. సెకండ్ మొబైల్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత ఐపీ అడ్రెస్ చేంజ్ అయిపోద్దనమాట. అది చేంజ్ అయిపోయిన తర్వాత మన కోర్ టీమ్ వాళ్ళు దాన్ని కనిపెట్టే ఛాన్సులయితే ఉంటాయండి. సో, నేను ఒకటే చెబుతున్నాను మీరైతే ఇప్పటి వరకు ఒకే మొబైల్‌లో ఒకే టిక్ అనే అకౌంట్ అయితే మెయింటైన్ చేయడం అనేది చాలా మంచి విషయం అని స్టార్టింగ్‌లో చాలా సార్లు చెప్పానండి. అది మీకు తెలిసిన విషయమే. మన కోర్ టీమ్ వాళ్ళు మనకి నవంబర్‌లోనే చెప్పారు. నవంబర్, డిసెంబర్‌లో చెప్పారన్నమాట. ఒక మొబైల్‌లో ఒక టిక్ కాయిన్ అకౌంట్ మాత్రమే కలిగి ఉండాలి. మీరు మల్టిపుల్ అకౌంట్స్‌ని ఖచ్చితంగా యూజ్ చేయవద్దు. అలా యూజ్ చేసినట్లయితే మీ మెయిన్ అకౌంట్, సెకండ్ ఐడీ కూడా ఖచ్చితంగా 2 కూడా మేమైతే కలిపి సస్పెండ్ చేస్తాము అని చెప్పారండి. ఇప్పుడు కాదు ఇది చెప్పింది 2025 సంవత్సరం నవంబర్‌లోనే చెప్పారన్నమాట. అప్పుడైతే మన వాళ్ళు కొంతమంది జాగ్రత్త పడ్డారు. ఒక మొబైల్‌లో ఒక అకౌంట్ మాత్రం యూజ్ చేస్తున్నారన్నమాట. ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి, రియల్‌గా ఉండాలి, జెన్యూన్‌గా ఉండాలంటే ఖచ్చితంగా ఒక మొబైల్‌లో ఒక టిక్ కాయిన్ మాత్రమే హ్యాండిల్ అయితే చేయాలన్నమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు కొంతమంది డౌట్ రావచ్చండి. సార్ కొంతకాలం క్రితం వరకు కూడా నేను నా యొక్క మొబైల్‌లోనే నా అకౌంట్ మైనింగ్ చేశాను. మా ఫ్యామిలీ మెంబర్ అంటే మా యొక్క బ్రదర్‌ది గానీ, మా వైఫ్‌ది గానీ, మా సిస్టర్‌ది గానీ, మా ఫాదర్‌ది గానీ తన ఐడీ కూడా నేనే మెయింటైన్ చేశాను నా మొబైల్‌లో. కానీ కొంతకాలం తర్వాత అయితే నేను వేరే మొబైల్‌కైతే షిఫ్ట్ చేశాను ఆ యొక్క అకౌంట్‌ని. సో, ఇప్పుడేమైనా ఇబ్బంది అయిద్దా అంటే మనకి ఇబ్బందులు ఉండే ఛాన్సులు తక్కువగానే ఉన్నాయండి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎవరైతే ఈ విధంగా రాంగ్ హ్యాండ్లింగ్ చేస్తారో వాళ్ళకి ఇబ్బంది అయ్యిద్ది. కానీ కొంతకాలం క్రితమే కనిపెట్టుకొని ఏ ఐడీకి ఆ ఫోన్ సెపరేట్ చేసారో ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళకైతే ఇబ్బందులు లేకపోవచ్చండి. సో, అందుకే చెబుతున్నా మీరైతే ఏ మైనింగ్ ప్రాజెక్ట్ అయినా సరే వాళ్ళు ముందే చెబుతారన్నమాట కొంతమంది. 1 ఐడీ ఈక్వల్ టు 1 అకౌంట్ అని. అంటే 1 మొబైల్ ఈక్వల్ టు 1 ఐడీ అని. అదే మన ఇంటర్లింక్ ప్రాజెక్ట్‌లో ఏ నెట్వర్క్ ప్రాజెక్ట్‌లో అయితే 2 అకౌంట్స్ వాడుకోవచ్చు ఒకే మొబైల్‌లో. కానీ మెజారిటీ మైనింగ్ ప్రాజెక్టులు అయితే 1 మొబైల్ ఈక్వల్ టు 1 అకౌంట్ అండి. సో, అది మీ అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పటి వరకు ఆ విధంగా ఎవరైతే చేశారో కంగారే పడక్కర్లేదు. మీరైతే కూల్‌గా ఉండండి. కానీ ఇకపై మీరైతే ఐడీస్‌ని అయితే అటు ఇటు చేంజ్ చేయడం అనేది ఖచ్చితంగా చేయొద్దండి. ఎందుకంటే మీరు అలా చేంజ్ చేసిన ద్వారా ఏం జరుగుతుందంటే మీరు ఒక ఫ్రాడ్ యాక్టివిటీ చేసినట్టుగా అవుతుందన్నమాట కంపెనీ దృష్టిలో. ఆటోమేటిక్‌గా మీ యొక్క ఐడీ అనేది వాళ్ళు మైగ్రేషన్స్ గానీ, కేవైసీకి గానీ, దాంతోపాటు మనకి సెల్లింగ్ చేసుకోవడం కానీ, విత్‌డ్రాకి గానీ అవకాశం ఇవ్వరనమాట. సస్పీషియస్ యాక్టివిటీ చేసినట్లుగా వాళ్ళు గుర్తిస్తే, అందరినీ కాదు, ఎవరైతే ఆ విధంగా చేస్తారో వాళ్ళ సంగతండి. కాబట్టి మీరైతే టెన్షన్ ఏం పడొద్దు. అసలు పడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఒకే మొబైల్‌లో ఒకే అకౌంట్‌ని మెయింటైన్ చేసే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. 2 అకౌంట్స్ మెయింటైన్ చేసే వాళ్ళైతే కొంచెం ఇబ్బంది ఛాన్స్ అయితే ఉంటాయండి. ఒకటే చెబుతున్నా నేనైతే ఇప్పటికిప్పుడే ఈరోజు మీరైతే వేరే మొబైల్‌లోకి షిఫ్ట్ అయిపోవచ్చు. ఇబ్బంది ఎదుర్కోవడం ఎందుకు అనుకుంటే, లేదనుకుంటే మీరు ఐడీని బయింగ్ అండ్ సెల్లింగ్ చేసే ఉద్దేశంలో ఉంటే ఖచ్చితంగా ఆపేసుకోండి. అలాంటి ఉద్దేశాలు వద్దనమాట. ఎందుకంటే మీ ఐపీ అడ్రస్, జీమెయిల్ మొత్తం చేంజ్ అవుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడే ఛాన్సులు అయితే ఉన్నాయన్నమాట. సో, ఎవరెలాగ ఉన్నారో ఆ విధంగా కంటిన్యూ అవ్వడం ఇబ్బంది ఏం లేదు. సో, ఈ విధంగా మీ యొక్క అకౌంట్ అనేది సురక్షితంగా ఉంచుకోండి. లిస్టింగ్ కోసం అర్హతను కొనసాగించండి చెబుతున్నారు. ఎందుకంటే ఈ విధంగా మీరు చేశారనుకోండి, మీకు లిస్టింగ్ అయిన తర్వాత ఇన్‌కమ్ మీకు రాదని చెబుతున్నారు. ఎవరైతే ఇక్కడ ఐడీని బయింగ్ అండ్ సెల్లింగ్ చేసుకుంటారో, ఒకటే చెబుతున్నాను, మీకు ఒకవేళ అటువంటి ఉద్దేశాలు ఉంటే లిస్టింగ్ తర్వాత చూసుకోండి అన్నట్లు చెబుతున్నారు వీళ్ళైతే. ఇంకా మన లిస్టింగ్ అవ్వలేదు. అక్టోబర్ మంత్ లిస్టింగ్ కాబోతుంది కాబట్టి, ఈ లోపల ఇలాంటి సస్పిషియస్ యాక్టివిటీస్ ఖచ్చితంగా చేయొద్దని చెబుతున్నారన్నమాట. మన జాగ్రత్త కోసం, మన మంచి కోసమేనండి. కాబట్టి అందుకే చెబుతున్నాను. ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలైతే చేయొద్దు. వన్స్ మనకి లిస్టింగ్ అయిన తర్వాత కావాలనుకుంటే చేసుకోండి. లిస్టింగ్ అయిన తర్వాత మాత్రమే చేసుకోండి. ఈ లోపల చేసుకుంటే మనకి ఇబ్బందులే వచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయండి. సో, ఇది నేను చెప్పట్లేదు, మన కోర్ టీమ్ వాళ్ళు చెబుతున్నారన్నమాట. సో, లిస్టింగ్ అనేది వస్తుంది, మీరు సిద్ధంగా ఉన్నారని మేము నిర్ధారించుకుంటున్నాము అని చెబుతున్నారు వీళ్ళైతే. కాబట్టి ఒక ప్రాసెస్ అనేది కంప్లీట్‌గా ముందుకు వెళ్ళాలంటే ఫుల్‌గా జెన్యూన్‌గా ఉండాలండి. 1 మొబైల్ ఈక్వల్ టు 1 అకౌంట్ అని వీళ్ళు 2025లో అని చెప్పేసారు. అందుకే ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి. కానీ అలా చెప్పినా సరే కొంతమంది, అందరూ కాదు కొంతమంది మాత్రం అలా చేస్తున్నారనమాట. ఇది ఖచ్చితంగా తప్పేనండి కంపెనీ దృష్టిలో. మనకి ఇబ్బంది ఏం లేదు కానీ కంపెనీ వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి కదండీ. సో, దాంట్లో అయితే ఇబ్బందేనమాట. కాబట్టి ఒకటే చెబుతున్నాను, మీరైతే ఒకే అకౌంట్ మాత్రమే మెయింటైన్ చేయండి 1 మొబైల్‌లో. ఇంకో విషయం ఏంటంటే ఇప్పటివరకు ఎవరైతే 2 అకౌంట్స్ మెయింటైన్ చేశారో, ఈరోజు వరకు ఎవరైతే మెయింటైన్ చేశారో మీరు జాగ్రత్తగా వేరే మొబైల్‌లోకి షిఫ్ట్ అయిపోవడానికి ట్రై చేయండి. జస్ట్ దాంట్లో జీమెయిల్ రెడీ చేసుకోండి. దాంతోపాటు దాంట్లో లాగిన్ చేసుకొని మైనింగ్ అయితే చేసుకోండి. లేదనుకుంటే మనకి 2 ఐడీలు కూడా దెబ్బతినే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఒక ఐడీకి 2 ఐడీలు పోవచ్చు. ఒకే మొబైల్‌లో 2 అకౌంట్లు మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి చెబుతున్నాను. ఒక మొబైల్‌లో ఒక అకౌంట్ ఉండాలన్నమాట. మీరు ఈ రోజు వరకు కూడా 2 అకౌంట్లు మెయింటైన్ చేస్తే మీరు ఈరోజే వేరే మొబైల్‌కి షిఫ్ట్ అయిపోండి. సో, మీకు అర్థమైంది కదా!
అలా అని ప్రతి అకౌంట్ కూడా షిఫ్ట్ చేయొద్దు. మీరు చేసే ప్రతి అకౌంట్ అనేది మనకి లెక్కైతే ఉంటుందండి కోర్ట్ వాళ్ళ దగ్గరైతే. మీరు జాగ్రత్తగా ఉండాలి, క్షేమంగా ఉండాలి కూడా చెబుతున్నాను. మీరైతే ఒక మొబైల్‌లో దయచేసి ఒక అకౌంట్ మాత్రమే మెయింటైన్ చేయండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మైనింగ్ మాత్రం అందరూ చేస్తూ ఉండండి. మీ అకౌంట్‌కి ఇబ్బంది ఉండదు. నేను చెప్పినట్లుగా ఫాలో అయితే. లేదనుకుంటే సస్పిషియస్ యాక్టివిటీ కింద ఐడీ అనేది సస్పెండ్ ఛాన్సులు అయితే ఉంటాయండి. కాబట్టి ఎప్పటి వరకు అలాంటి ఉద్దేశం మీకు లేదనుకోండి వెరీ గుడ్. ఉందనుకోండి ఖచ్చితంగా దీన్ని తీసేసుకోండి. అలాంటి ఉద్దేశాలు ఏమి వద్దనమాట. లిస్టింగ్ అయ్యేంత వరకు ఓపికగా ఉండండి ఈ వాటి కోసం. వన్స్ మన లిస్టింగ్ అయిపోయిన తర్వాత కావాలనుకుంటే ఐడియాని బయింగ్ అండ్ సెల్లింగ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మన కాయిన్స్ని బట్టి. అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క టాపిక్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఒక మొబైల్లో ఒక అకౌంట్ మాత్రమే వాడండి. అవకాశం లేకపోతే వేరే మొబైల్లోకి చేంజ్ చేసుకోండి. 2 ఐడీలు ఉంటాయి మీ దగ్గర. ఈరోజే వేరే మొబైల్లోకి ఆ ఐడీని షిఫ్ట్ చేసుకోండి. 2 కాదండి, ఒకటి మాత్రమే చేయాలని కోరుకుంటున్నాను. అప్పుడైతే మీకు ఇబ్బంది అయితే ఉండదన్నమాట. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పాయింట్స్ని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. ఐడీ బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది 100% రాంగే మన కంపెనీ దృష్టిలో. సో వీళ్ళు చెబుతున్నారు కదండి, మనం ఖచ్చితంగా పాటించాలన్నమాట. సో ఇప్పటి వరకు 95% ఇబ్బంది ఏం లేదు. కొంతమందే ఇలా చేస్తుండొచ్చు, అందరూ కాదు, కొంతమందే అలాగా ఇప్పటివరకు చేసినా పర్వాలేదు, కానీ ఇకపై చేయొద్దు అని చెబుతున్నారు మన కోర్ టీం వాళ్ళు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మైనింగ్ అయితే చేయండి. చాలా చాలా అప్డేట్స్ రాబోతున్నాయి. వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీం సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ.